ప్రీ వెడ్డింగ్ షో మూవీ చూసాం భయ్య. ప్రీమియర్ షో చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాము. చాలా అంటే చాలా బాగుంది భయ్య. చాలా న్యాచురల్ గా ఉంది మూవీ కూడా. చాలా సింపుల్ గా ఉంది. విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఇంత అద్భుతమైన సినిమా అనేది చాలా రోజుల తర్వాత చూసాను. అలాగే చెప్పాలనుకుంటే హీరో గారి గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట, నిజంగా హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కాంబినేషన్స్ కానీ, ఆ లవ్ ట్రాక్ కానీ ఎంత సింపుల్ గా ఎంత అద్భుతంగా ఉందంటే అసలు కాన్సెప్ట్, అసలు సినిమా చూస్తా ఉంటే మళ్ళీ చూడాలనిపించింది. నిజంగా డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారి గురించి అయితే ఒకటే చెప్పాలి, సార్ మంచి సినిమా తీసుకొచ్చావు. చాలా రోజుల తర్వాత తెలుగులో చాలా సినిమాలు వస్తాయి, ఇంత అద్భుతమైన సినిమా మాత్రం చాలా తక్కువ సినిమాలు వస్తాయి. నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే జనాలకి బాగా రీచ్ అవుతుంది ఈ సినిమా. లవ్ ట్రాక్ బాగుంది, కామెడీ బాగుంది, ఎమోషనల్ బాగుంది. నిజంగా ఒక అద్భుతమైన అనుకోవచ్చు. ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక డిఫరెంట్ గా తీసుకెళ్లిన సినిమా. ప్రీ వెడ్డింగ్ షో అనేది అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది చాలా పర్ఫెక్ట్ అనుకోవచ్చు ఈ సినిమాకి. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ మనం చేపించుకునేటప్పుడు ఎంత కష్టపడి ఆ షూట్ చేపించుకుంటాం, దానివల్ల ఎన్ని స్ట్రగుల్స్ చేయించుకున్నాం అనే దానికి కూడా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయ్యా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన సినిమా తీసుకొచ్చారు. ఈ ఫ్రైడే నాకు తెలిసి ఒక 5-6 సినిమాలు రిలీజ్ అవుతాయి. నాకు తెలిసి ఇస్ ద బెస్ట్ మూవీ భయ్యా ప్రీ వెడ్డింగ్ షో సినిమా. అసలు మీరు మిస్ అవ్వద్దు, చాలా బాగుంది మూవీ భయ్యా. ప్రీ వెడ్డింగ్ షో చూసాను భయ్యా, ఫుల్ కామెడీ భయ్యా. ఎక్కడ కూడా బోర్ అనిపించలా, మామూలు లేదు. లిటిల్ ఆర్ట్స్ సినిమా చూసాం, ఇదైతే ఎక్కడ నవ్వుతూనే ఉన్నాం. పక్క పల్లెటూరు, మన కాలేజీలో స్కూల్లో ఎలా నవ్వుకుంటాం అలా నవ్వుకుంటాం అన్నా. నిజంగా ఖచ్చితంగా చూడాలన్నా, భలే ఉందన్నా, మంచి కామెడీ అన్నా. అన్న డైరెక్టర్ అన్నా ఏం చేసావన్నా, ఆ షార్ట్స్ ఏంటన్నా, కామెడీ ఏంటన్నా, అబ్బాబ్బాబ్బా ఆ వీడియో అంటున్నా. నిజంగానా ఈయన గారి క్యారెక్టర్ మాత్రం సూపర్ అన్నా. ఇంకా చెప్తున్నాం కదా ఈయన గారి క్యారెక్టర్ ఏంటి, మన ధనరాజన్ క్యారెక్టర్ కానీ, మన ఇంకా చెప్తున్నాం కదా మిగతా క్యారెక్టర్ అని. పిల్లోడి క్యారెక్టర్ మాత్రం ఇంకా బాగుందన్న. పిల్లోడి క్యారెక్టర్ మాత్రం హైలైట్. ఒక దగ్గర 2 అంటాడు, ఇంకా హైలైట్ అన్నా. ఇంకా చెప్తున్నాం కదన్నా, ఇంటర్వ్యూ దాకా ఒక లెవెల్లో ఉంటే కామెడీ, ఇంటర్వ్యూ తర్వాత ట్రిపుల్ కామెడీ లా ఉందన్నా. ఫుల్ కామెడీ అన్న, ఫుల్ కామెడీ. మన శ్రీకాకుళం స్లాంగ్ లో తీశాడు. లొకేషన్ లో కూడా అక్కడ తీశారు. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు సార్, సూపర్ సార్, చాలా బాగుంది. అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. ప్రీ వెడ్డింగ్ షో సినిమా కాదు భయ్య, ఒక పండగ వాతావరణం సినిమా అంతా. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా భయంకరంగా పడి నవ్వుకుంటారు. తిరువురు న్యాచురల్ యాక్టింగ్ మాస్టర్ ఉన్నాడు కదా, అతని పేరు పిల్లాడు ఉన్నాడు. పిల్లాడు కూడా భయంకరంగా యాక్టింగ్ చేశాడు. మామూలు సినిమా కాదు భయ్య. మీరు అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే వీకెండ్ లో ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. సూపర్ మూవీ, మంచి కామెడీ మూవీ, చిన్న సినిమా, న్యాచురల్ యాక్టింగ్, పల్లెటూరు వాతావరణంలో ప్రతి ఒక్కరిని టచ్ చేస్తుంది మూవీ. సూపర్ సినిమా. అసలు వీకెండ్ ఎంజాయ్ చేయాలంటే సినిమా రండి భయ్య, అంతే ఫ్యామిలీతో పాటు. సూపర్. ప్రీ వెడ్డింగ్ షో చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందరికీ సినిమా చాలా జోనర్స్ ఉంటుంది అనేది బాగా ఐడియా ఉంటుంది. దయచేసి పెద్ద సినిమాలతోనో వేరే సినిమాలతోనో డోంట్ కంపేర్ విత్ దిస్ మూవీ. చాలా అంటే చాలా యూనిక్గా ఉంది, చాలా బాగుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఫోటోగ్రాఫర్ పెళ్లి మీద ప్యాషన్తో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకునే ఒక అబ్బాయి వీడియోలు చేసిన తర్వాత ఆ చిప్పోయి తను పడే కష్టాలు ఎలా ఉంటాయి అనేది చూపించడమే ఈ సినిమా. చాలా అంటే చాలా బాగా నవ్వించారు, బాగా రాశారు. ఎందుకంటే ఎక్కడ వేరే ఉద్దేశం లేదు, జనాల్ని నవ్వించాలి అనే ఒక ఉద్దేశం తీసుకుని ఈ సినిమా చేయడం అయితే చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ గారు రాసింది ఎంత బాగా రాశారో అంత బాగా తీశారు కూడా, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ తిరువీర్ అన్న కూడా కుమ్మేశారు అబ్బా. చాలా చాలా గట్స్ ఉండాలి ఇలాంటి చిన్న క్యారెక్టర్ ఒప్పుకోవాలన్నా కూడా. సినిమాలో చాలా మందికి హీరో క్యారెక్టర్ చేసిన ఆయన హీరోనా, పెళ్లి కొడుకు క్యారెక్టర్ చేసిన ఆయన హీరోనా, ఈయనకి ఎక్కువ ఎలివేషన్ డ్యూరేషన్ కావచ్చు, వేరే ఎక్కువ ఉన్నాయి కదా అనే ఫీలింగ్ కూడా రావచ్చు. బట్ సినిమా మాత్రం కుమ్మేశారు. అసలు చాలా చాలా నవ్వించారు చేసిన ప్రతి ఒక్కరు. టీనా శ్రావ్య కావచ్చు, రోహన్ కావచ్చు, ఇంకా చాలా మంది పెద్ద ఆర్టిస్టులు క్యారెక్టర్లు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు, చాలా బాగా అనిపించింది. మెయిన్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా చేశారు అబ్బా. చిన్న సినిమా అనే ఫీలింగ్ కూడా లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అర్రిపించారు. అసలు చాలా ఎంజాయ్ చేశాను నేను. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. థియేటర్కి వచ్చి ఈ వీకెండ్ ఫన్ వీకెండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం డోంట్ మిస్ ఇట్, ప్రీ వెడ్డింగ్ షో. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసిన ప్రీ వెడ్డింగ్ షో సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే ఈ స్టోరీ అనేది చాలా కొత్తగా, చాలా డిఫరెంట్ గా, చాలా యూనిక్ గా, చాలా మంచి కాన్సెప్ట్ అన్న. ఇదైతే నిజంగా తెలుగు సినిమాలో ఇలాంటి సినిమా రావడం అనేది చాలా అంటే చాలా మంచిగా ఉంది. అంటే తిరువీరన్న నువ్వు మస్తు అవన్నీ పరేషాన్ అవన్నీ నీ ముందు సినిమాలు అన్ని చూసుకుంటే
ఒక డిఫరెంట్ యూనిక్ సెలెక్షన్ ఉంటుంది అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ లో. అలానే ఈ సినిమా కూడా అలానే అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే మీరు హీరో అని మాత్రం చెప్పాను నేను, మీరు ఒక మంచి పర్ఫార్మర్ అని చెప్తాను, ఎందుకంటే అంత మంచిగా నటించారు, అంత మంచిగా ఉంది. కామెడీ కూడా చాలా సినిమాల్లో చాలా క్రింజ్ కామెడీ ఇవన్నీ చూసాము, కానీ ఈ సినిమాలో మాత్రం ఒక మంచి న్యాచురల్ కామెడీ, ప్యూర్ కామెడీ చూసినట్లయితే ఫీలింగ్ అనిపించింది. ఇంకోటి విజువల్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ కానీ నిజంగా అసలు పల్లెటూరులో ఉన్న వాతావరణం లాగైతే అనిపించింది నాకైతే. ఇంకా హీరోయిన్ టీనా గారు, నిజంగా టీనా శ్రావ్య అసలు కమిటీ కుర్రలో చూసాం కానీ ఈ సినిమాలో అయితే అదిరిపోయింది. లుక్ అయితే మామూలుగా లేదు, ఇద్దరు కెమిస్ట్రీ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. రోహన్ గురించి చెప్పాలి, రోహన్ చిన్న పిల్లడు అయినా కానీ యాక్టింగ్ అయితే తిరిగి తీసేవయ్యా, నిజంగా మామూలుగా చెప్పలేము. అన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ లాగా చాలా అంటే చాలా, అంటే రోహన్ కనిపిస్తే స్క్రీన్ మీద నవ్వులు ఉన్నాయి, అలా అనిపించింది నాకైతే. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సురేష్ బొబ్బిలి గారు మీ మ్యూజిక్ అండి నిజంగా అసలు మామూలుగా లేదు. మ్యూజిక్ అయితే ఒక వేరే లెవెల్ నుంచి వేరే ప్రపంచానికి తీసుకెళ్ళిపోయినట్లుంది, అంత మంచిగా ఉంది మ్యూజిక్ అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. రాహుల్ గారు మీ డైరెక్టర్ కూడా నిజంగా ఫస్ట్ టైం డైరెక్షన్ లా లేదు అసలు, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే సినిమా. నిజంగా చెప్తున్నాను కదా, ప్రీ వెడ్డింగ్ షో సినిమా మీరు అందరు పక్క వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి, మీ అందరు పక్కన